హాయ్! ఇదొక ఫ్లవర్ అనమాట. అఫ్‌కోర్స్ అందరికి తెలిసిందే అని చెప్పొద్దు. ఏంటి పిచ్చిది ఫ్లవరు తలలో పెట్టుకొని, చెవిలో పెట్టుకుంటుందనుకుంటున్నారా? అనుకోండి తప్పులేదు. అసలు విషయం ఏంటంటే, ఈ ఫ్లవర్‌కో స్పెషాలిటీ ఉందనమాట. దీన్ని మా సైడు సంధ్య మల్లెలు అంటారు. ఇంకొక్క ప్లేస్‌లో ఒక్కోలా పిలుస్తారులెండి. అస్సాంలో అయితే దీన్ని సంధ్యా మాలతి అంటారట. ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలీదు నాకు. తెలిస్తే కామెంట్ చేసేయండి. మన తెలుగులో సంధ్య అంటే సాయంత్రం అని అర్థం. అంటే సాయంకాలం తర్వాత ఇవి పూస్తాయని. ఇప్పుడెలిగింది. మల్లెపూలు కూడా అంతే కదా! ఎప్పుడు సాయంకాలమే వస్తాయి. అందుకే మల్లె అని తోక తొలగించినట్టున్నారు. వీటి పర్ఫార్మెన్స్ మీరు కూడా చూడండి. మార్నింగ్ అయితే చాలు మొగ్గలన్నీ ముడుచుకున్నాయి. సన్‌సెట్ అయిపోయిన తర్వాత చూడండి అరౌండ్ 7:00 అప్పుడు తీశానిది. భలే లైట్‌లాగా ఎలిగిపోతున్నాయి ఫ్లవర్స్ కూడా. భలే అట్రాక్టివ్‌గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్నీను. ఫ్లవర్స్‌లో ఇంకా చాలా రకాలున్నాయంట. రెడ్, యెల్లో, పింక్. మన దగ్గరైతే ప్రెజెంట్ పింక్ ఉంది. వీటిని చాలా ఈజీగా పెంచొచ్చు. నేనైతే 4 విత్తనాలేసాను. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. వీటి సీడ్స్ ఇలా ఉంటాయి. మిరియాలు లెక్కున్నాయని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి ఫోకస్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ. సీ డిఫరెన్స్ ఉంది. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తానిక్కడ. సీ ఫ్లవర్ దగ్గరే మనకి సీడ్స్ కూడా వస్తాయి. ఆల్రెడీ మన వాటికి వచ్చేసాయి చూడండి. గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. కానీ కొన్ని రోజులకి ఇవి కూడా ఎండిపోతాయి. అప్పుడు మనం ఈ సీడ్స్ తీసుకొని మళ్ళీ మనం ప్లాంట్ చేయొచ్చనమాట. నా చేతిలో ఉన్నవి నేను శాంపిల్ కోసం పట్టుకున్నా మీకు. అవి వేరే కలర్ అనమాట. రెడ్ కలర్. ఇదిగోండి ఈ ఫోటోలో చూపించినా కదా రెడ్ కలర్. ఆ కలర్ అనమాట. ఈ సీడ్స్ కూడా మంచి పాట్ చూసి నాటేయాలి. తర్వాత వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. మిక్స్డ్ కలర్స్ అట్లా జనరేషన్ చేయడానికి ట్రై చేద్దాము. ఇంకా ఏమైనా వీడియోస్ మీద మనం ఎలాంటివి చేయొచ్చో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఐడియాస్ ఏమైనా ఉంటే. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.